types of graph. Directed graph. First one వచ్చేసరికి directed graph. In the graph G, all the edges having the directions. Then the graph G is called a directed graph. సింపుల్గా ప్రతి ఒక్క ఎడ్జ్కి డైరెక్షన్ ఉంటే దాన్ని డైరెక్టెడ్ గ్రాఫ్ అని అంటారు. డైరెక్టెడ్ అని డెఫినేషన్ మనకి ఉంది. నెక్స్ట్ డైరెక్టెడ్ గ్రాఫ్. ఇగో చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఈ ప్రతి ఒక్క ఎడ్జ్కి డైరెక్షన్ ఉంది. ఆ డైరెక్షన్ ఉంటే అది డైరెక్టెడ్ గ్రాఫ్ అయిపోయింది. డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ప్రతి ఒక్క ఎడ్జ్కి డైరెక్షన్ ఉండాలి, దాన్ని డైరెక్టెడ్ గ్రాఫ్ అని అంటారు. జనరల్ గ్రాఫ్ అంటే ఏంది? ఇందాక డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే డైరెక్షన్ అని అన్నాడు. జనరల్ గ్రాఫ్ అంటే డైరెక్షన్ లేకపోతే జనరల్ గ్రాఫ్ అని అంటారు. ఇన్ ది గ్రాఫ్ G, ఆల్ ది ఎడ్జెస్ డస్ నాట్ హ్యావింగ్ ది డైరెక్షన్. చూడండి, ఆల్ ది ఎడ్జెస్ డస్ నాట్ హ్యావింగ్ ది డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ జనరల్ గ్రాఫ్. ప్రతి ఒక్క ఎడ్జ్కి డైరెక్షన్ అనేది లేదు కాబట్టి దాన్ని జనరల్ గ్రాఫ్ అని అంటారు. ఈవెన్ లూప్కి కూడా మనకి డైరెక్షన్ ఇవ్వాలి, చూడండి, దాన్ని డైరెక్టెడ్ గ్రాఫ్ అని అంటారు. నెక్స్ట్ మిక్స్డ్ గ్రాఫ్ అంటే ఏంటి? సింపుల్గా డైరెక్షన్స్ ఉన్నవి లేనివి రెండింటిని కలిపితే మిక్స్డ్ గ్రాఫ్ అని అంటారు. చూడండి, ఇక్కడ డైరెక్షన్ మిక్స్డ్ గ్రాఫ్. ఇన్ ది గ్రాఫ్ G, some edges having the directions. కొన్ని ఎడ్జెస్ డైరెక్షన్స్ ఉంటాయి అండ్ సమ్ ఆర్ నాట్ హ్యావింగ్ ది డైరెక్షన్స్. కొన్నిటికి డైరెక్షన్స్ ఉంటాయి. దెన్ ది గ్రాఫ్ ఈజ్ కాల్డ్ ఏ మిక్స్డ్ గ్రాఫ్. కొన్నిటికి డైరెక్షన్స్ ఉండి కొన్నిటికి లేకపోతే దాన్నే మిక్స్డ్ గ్రాఫ్ అంటారు. చూడండి, ఇక్కడ దీనికి డైరెక్షన్ ఉంది, దీనికి డైరెక్షన్ ఉంది, దీనికి డైరెక్షన్ ఉంది, రిమైనింగ్ వాటికి డైరెక్షన్ లేదు. సో ఇట్ ఈస్ ఏ మిక్స్డ్ గ్రాఫ్. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ది వర్టెక్స్. డిగ్రీ అంటే ఏంటిది? సింపుల్గా ఆ వర్టెక్స్కి ఎన్ని ఎడ్జెస్ అయితే ఉంటాయో, ఎన్ని ఎడ్జెస్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయో దాన్నే డిగ్రీ ఆఫ్ ది వర్టెక్స్ అనేది. ఇన్ ది గ్రాఫ్ G, ది నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్సిడెంట్స్ ఆన్ ఏ వర్టెక్స్ V, ఆ వర్టెక్స్కి ఎన్ని ఎడ్జెస్ అయితే ఇన్సిడెంట్ అయి ఉంటాయో ఈజ్ కాల్డ్ ఏ డిగ్రీ ఆఫ్ ది వర్టెక్స్. ఆ ఎడ్జెస్ ఎన్నైతే ఉంటాయో వాటినే డిగ్రీ ఆఫ్ ది వర్టెక్స్ అని అంటారు. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై డి ఆఫ్ విగా డినోట్ చేస్తారు. ఇక్కడ చూద్దాం, మనం ఒక్కొక్క దానికి డిగ్రీ ఎంత ఉంది ఏందనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి V1లో వచ్చేసరికి మనకి V1కి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. 3 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి డిగ్రీ అంతా 3. ఎన్ని ఎడ్జెస్ ఉంటే సింపుల్గా అంతే దానికి డిగ్రీ. నెక్స్ట్ V2కి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. 3 ఉన్నాయి కాబట్టి 3. నెక్స్ట్ V4కి ఎంత ఉన్నాయి? V3కి ఎంత ఉన్నాయి? 1, 2, 3. 3 ఉంది కాబట్టి 3 ప్లస్ లూప్ ఉంది. ఇక్కడ లూప్ వాల్యూ వచ్చేసరికి మనకి 2, సింగిల్ లూప్ వాల్యూ వచ్చేసరికి 2. సో ఇక్కడ ఒక లూప్ ఉంది కాబట్టి 2. 3 + 2 5 కాబట్టి V3 డిగ్రీ అంతా 5. లూప్ ఇస్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ V4కి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1, 2, 3, 4. V4కి 4 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి 4. దాని V4 డిగ్రీ అంతా 4. నెక్స్ట్ V5కి ఒక ఎడ్జ్ ఉంది, ఒక లూప్ ఉంది, అంటే 1 + 2. 1 + 2 = 3. సింపుల్గా ఎన్ని ఎడ్జెస్ ఉంటే అది ప్లస్ ఈవెన్ లూప్ ఉంటే లూప్కి 2 యాడ్ చేస్తే డిగ్రీ వచ్చేస్తుంది. నెక్స్ట్ రెగ్యులర్ గ్రాఫ్ వచ్చేసరికి ఏ గ్రాఫ్ ఆల్ ది వర్టెక్స్ G ఆర్ హ్యావింగ్ ది ఈక్వల్ డిగ్రీ, దెన్ ది గ్రాఫ్ G ఈజ్ కాల్డ్ ఏ రెగ్యులర్ గ్రాఫ్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉండాలి. ప్రతి ఒక్క వర్టెక్స్కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటే దాన్ని రెగ్యులర్ గ్రాఫ్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ 3 వర్టెక్స్ ఉన్నాయి. 3 V1 ఉంది, V2 ఉంది, V3 ఉంది. సో ఇక్కడ మనం వచ్చేసరికి దీనికి డిగ్రీ ఎట్లా ఎన్ని ఎడ్జెస్ ఉంటే అంత డిగ్రీ. 1, 2 ఎడ్జెస్ ఉన్నాయి V1కి, V2కి 2 ఉంది, V3కి 3 ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఈక్వల్ డిగ్రీ ఉంది కాబట్టి ఇది రెగ్యులర్ గ్రాఫ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, ఇది వచ్చేసరికి
v1, v2, v3, v4 మొత్తం 4 వర్టెక్స్ ఉన్నాయి. 4 వర్టెక్స్కి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? v1కి 1 2 3 3 ఎడ్జెస్ ఉన్నాయి. v2కి 1 2 3 3 ఎడ్జెస్ ఉన్నాయి. v3కి 1 2 3 3 ఎడ్జెస్ ఉన్నాయి. v4కి 1 2 3 3 ఎడ్జెస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క వర్టెక్స్కి ఈక్వల్ డిగ్రీస్ ఉన్నాయి. సో ఇట్ ఈజ్ ఏ రెగ్యులర్ గ్రాఫ్. ఫస్ట్ది రెగ్యులర్ గ్రాఫ్, సెకండ్ది రెగ్యులర్ గ్రాఫ్. నెక్స్ట్ నల్ గ్రాఫ్. నల్ గ్రాఫ్ అంటే ఏంటి? ఇన్ ఏ గ్రాఫ్ జీ ఆల్ ది వర్టెక్స్ ఆఫ్ డిగ్రీ 0 అంటే వర్టెక్స్కి డిగ్రీ అనేది 0 ఉండాలి. 0 ఉండాలంటే నో ఎడ్జెస్ ఈజ్ ఆల్ ది వర్టెక్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎడ్జ్. అంతే, నో ఎడ్జ్ ఉంటే దానికి డిగ్రీ అనేది 0 ఉంటుంది. దెన్ ది గ్రాఫ్ ఈజ్ కాల్డ్ ఎ నల్ గ్రాఫ్. సో డాట్ ఈజ్ మీ ఎగ్జాంపుల్. ఒక డాట్కి ఎడ్జెస్ ఉండవు కాబట్టి డిగ్రీ అంతా 0 అవుతుంది. సో ఇట్ ఈజ్ ఎ నల్ గ్రాఫ్. నెక్స్ట్ కంప్లీట్ గ్రాఫ్. కంప్లీట్ గ్రాఫ్ అంటే ఏంటిది? ఏ సింపుల్ గ్రాఫ్ జీ ఇన్ విచ్ ఆల్ ది పేర్ ఆఫ్ వర్టెక్స్ ఆర్ కనెక్టెడ్ బై ది మీన్స్ ఆఫ్ ది ఎడ్జెస్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై k of n, k suffix n, where n is the number of vertex. n అనేది ఎంత? నెంబర్ ఆఫ్ ది వర్టెక్స్. ఇక్కడ చూడండి 3 వర్టెక్స్ ఉన్నాయి అంటే n is equals to 3. సో డినోటెడ్ ఎంత? kn అంటే ఏమైంది? k3. అదే ఇక్కడ రాసేది k3. నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ 4 వర్టెక్స్ ఉన్నాయి, n వాల్యూ 4. సో kn అంటే ఎంత? k సఫిక్స్ 4. అదే ఇక్కడ రాసేది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. ఇక్కడ 4 వర్టెక్స్ ఉన్నాయి. 4 వర్టెక్స్ ఉన్నాయి కాబట్టి 5 ఉన్నాయి. 5 ఉన్నాయి కాబట్టి n is equals to 5. సో kn ఎంత? 5. k సఫిక్స్ 5. అదే ఇక్కడ రాశాను. నెక్స్ట్ bipartition graph. A graph G in which the vertex set can be divided into the subsets where v1 union v2 is equals to v and v1 intersection v2 is equals to pi. And in this edge set, one end is in v and one end is in v1 and another end is in v2. Then the graph is bipartition graph. It means ఒక ఎండ్ ఎడ్జ్ అనేది ఒక వెర్టెక్స్ అయి ఉండాలి, ఇంకో ఎండ్ ఎడ్జ్ అనేది ఇంకో వెర్టెక్స్ అయి ఉండాలి. దెన్ దీస్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ బైపార్టిషన్ గ్రాఫ్. చూడండి, ఇక్కడ v1 ఇక్కడ ఎడ్జ్ అయింది, v4 ఇక్కడ ఎడ్జ్ అయింది. సో ఇక్కడ చూడండి v2 ఇక్కడ, v3 ఇక్కడ ఎడ్జ్. సో ఇట్ ఈస్ ఏ బైపార్టిషన్ గ్రాఫ్. నెక్స్ట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ గ్రాఫ్. మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ గ్రాఫ్. There are 2 types of representations. First one is adjacent matrix representation and second one is incident matrix representation. We go on first one, adjacent matrix representation. Adjacent matrix representation, it is a representation between the vertex. It is denoted by m of g suffix v into v. v into v means vertex into vertex. అంటే ఎన్ని వర్టెక్స్ ఉంటే అంత మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ అండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ m of g ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. 1 ఎప్పుడు పెడతాం? v1 జాయిన్ టు v2 అంటే v1కి viకి vjకి ఎడ్జ్ ఉందనుకో 1 అనేది పెడతాం. 0 v1 నాట్ జాయిన్ టు vj అంటే viకి vjకి ఎడ్జ్ లేకపోతే 0 పెట్టేస్తాం. ఇక్కడ చూడండి మనకు డయాగ్రామ్లో చూసి ఇక్కడ 5 ఉంది, 5 వర్టెక్స్ ఉన్నాయి. 1 2 3 4 5 వర్టెక్స్ ఉన్నాయి కాబట్టి మనకి మ్యాట్రిక్స్ ఎంత? v ఇంటూ v అంటే 5 ఇంటూ 5 మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చిన్నగా మ్యాట్రిక్స్ అడ్జసెంట్ మ్యాట్రిక్స్ సింపుల్గా ఉంటుంది చెప్పేస్తాం. అడ్జసెంట్ మ్యాట్రిక్స్లో ఎడ్జ్ అనేది వర్టెక్స్ 1 వర్టెక్స్ 2కి ఎడ్జ్ ఉంటేనేమో 1 పెట్టేస్తాం, లేకపోతే 0 పెట్టేస్తాం. సెల్ఫ్ లూప్ ఉంటే 2 పెట్టేయాలి, అది ఇన్సిడెంట్ మ్యాట్రిక్స్లో వస్తుంది. సో ఇక్కడ v1 టు v1 ఎడ్జ్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ v1 టు v2 ఎడ్జ్
ఉంది, V1 to V2 ఎడ్జ్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ V1 to V3 ఎడ్జ్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ V1 to V4 ఎడ్జ్ ఉంది, సో 1. V1 to V5 ఎడ్జ్ ఉంది కాబట్టి 1. ఫస్ట్ది అయిపోయింది, V1 అయిపోయింది. నెక్స్ట్ V2కి వచ్చేసరికి V2 to V1 ఎడ్జ్ ఉంది కాబట్టి 1. V2 లేదు ఎడ్జ్ కాబట్టి 0. నెక్స్ట్ V2 to V3 ఎడ్జ్ ఉంది కాబట్టి 1. V2 to V4 ఎడ్జ్ ఉంది కాబట్టి 1. V2 to V5 ఎడ్జ్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ V3 వచ్చేసరికి V3 to V1 ఎడ్జ్ లేదు కాబట్టి 0. V3 to V2 ఎడ్జ్ ఉంది కాబట్టి 1. V3 లేదు సో 0. నెక్స్ట్ V3 V4 ఎడ్జ్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ V3 V5 ఎడ్జ్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ V4కి వచ్చేసరికి V4 నుంచి V1కి ఎడ్జ్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ V4 to V2 ఆల్సో ఎడ్జ్ సో 1. V4 to V3 ఆల్సో 1. V4 to V4 ఎడ్జ్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ V4 to V5 ఎడ్జ్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ ఏంటిది V5 to V1 ఎడ్జ్ ఉంది కాబట్టి 1. V5 to V2 ఎడ్జ్ లేదు కాబట్టి 0. V5 to V3 ఎడ్జ్ ఉంది కాబట్టి 1. V5 to V4 ఎడ్జ్ ఉంది కాబట్టి 1. V5 to V5 ఎడ్జ్ లేదు కాబట్టి 0. ఇది ఇన్సిడెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. సింపుల్గా ఎడ్జ్ ఉంటే 1 పెట్టేస్తాం, ఎడ్జ్ లేకపోతే 0 పెట్టేస్తాం. సో ఇన్సిడెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ అడ్జసెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. ఇది అడ్జసెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంట్. నెక్స్ట్ ఇన్సిడెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. ఇన్సిడెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో 3 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ చూద్దాం. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బిట్వీన్ ది connectivities of the vertex and edges. The edges of the it is denoted by m of g suffix v into e, vertex into edges, and is defined as m of g is equals to 3 conditions ఉన్నాయి. 3లో ఫస్ట్ 0 if the vertex not ends with edge. vertex అనేది not ends with edge. నెక్స్ట్ 1 if the vertex ends with edge not loop. అండ్ vertex అనేది ends with edge అయి ఉండాలి, not loop. నెక్స్ట్ 2 if the vertex ends with loop. 2 అనేది ఇప్పుడు పెడతాం, లూప్ ఉంటే 2 పెట్టేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ V1 V2 V3 V4 V ఈజ్ ఈక్వల్స్ ఎంత ఉన్నాయి, వర్టెక్స్లో 4 ఉన్నాయి, ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో 4 into 6 మ్యాట్రిక్స్ వస్తుంది. ఇక్కడ 4 into 6 మ్యాట్రిక్స్. ఎడ్జెస్ ఇక్కడ రాసుకుంటాం, ఎడ్జెస్ అనేవి కాలంలుగా రాసుకుంటాం, వర్టిసెస్ అనేవి రోస్గా రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా ఎడ్జ్ ఉంటే 1 పెట్టేస్తాం, ఎడ్జ్ లేకపోతే 0 పెట్టేస్తాం, లూప్ ఉంటే 2 పెట్టేస్తాం. V1కి లూప్ ఉంది, V1 to E1 అనేది లూపు కాబట్టి 2. నెక్స్ట్ V1 to E2 1. నెక్స్ట్ ఇక మిగిలిన వాటికి ఎడ్జెస్ అనేవి V1కి వర్టెక్స్ 1కి ఇన్సిడెంట్ అయ్యలేవు కాబట్టి అవి 0 వచ్చేసినాయి. నెక్స్ట్ V2కి వచ్చేసరికి V2 to E1 ఎడ్జ్ అనేది లేదు కాబట్టి 0. నెక్స్ట్ V2 to E2 ఎడ్జ్ అనేది ఇన్సిడెంట్ అయ్యింది కాబట్టి 1. నెక్స్ట్ V2 to V3 ఇన్సిడెంట్ అయ్యింది కాబట్టి 1. V2 to V4 ఇన్సిడెంట్ అయ్యి లేదు కాబట్టి 0. V2 to V5 ఇన్సిడెంట్ అయ్యింది కాబట్టి 1. నెక్స్ట్ V2 to V6 ఇన్సిడెంట్ అయ్యలేదు కాబట్టి 0. నెక్స్ట్ V3కి ఏమేమి ఇన్సిడెంట్ అయ్యి ఉన్నాయి, E3 E4 E6 ఆ మూడింటికి 1 పెట్టేసాను, రిమైనింగ్ లేవు కాబట్టి 0. నెక్స్ట్ V4కి ఏమేమి ఇన్సిడెంట్ అయి ఉన్నాయి, V4 V5 V6 ఈ 3 ఇన్సిడెంట్ అయి ఉన్నాయి, ఆ 3కి 1, మిగిలిన వాటికి 0. సింపుల్గా లూప్ ఉంటేనేమో 2, లూప్ లేకపోతే 1, అసలు ఎడ్జ్ అనేది ఇన్సిడెంట్ అయ్యి లేకపోతే 0.
అంతే. ఇది ఇన్సిడెంట్ మ్యాట్రిక్ రిప్రజెంటేషన్.